ఆ భరణి నక్షత్రం ఎప్పుడో లేదండోయ్, ఈ సంవత్సరం రేపే భరణి నక్షత్రం. రేపు ఎవరెవరు, అది వాళ్ళ పితృదేవతల తిథి కాకపోవచ్చు కాక, అయినప్పటికీ మీ పితృదేవతలు నరకలోకం నుంచి విముక్తి చెంది పుణ్యలోకాలకి, విష్ణులోకానికి పోవాలని ఎవరు అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ భరణి నక్షత్రం వచ్చినప్పుడు తమ పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం వలన ఆ పితృదేవతలంతా కూడా నరకలోకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకి పోతారు అనేటువంటి విషయం కనపడుతోంది. సూక్ష్మంలో మోక్షంలాగా ఇంటి దగ్గరే కూర్చొని మీ పెద్దలకి గయాశ్రాద్ధం చేసినటువంటి ఫలితాన్ని పొంది మీ పెద్దలకి నరకలోకం నుంచి విముక్తిని కలిగించి మీరు పితృదోషాల నుంచి దూరం కావచ్చు, పితృదేవతల అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. నారాయణాయ నమః. ఇక్కడ మరొక విషయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. గయాశ్రాద్ధం చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. చేయకపోయినప్పటికీ కూడా అసలు మనిషి మరణించినప్పటి నుంచి 10 రోజుల్లోనూ కర్మకాండ చేస్తున్నప్పుడు, సాపిండి కార్యక్రమం చేసి పెద్దల్లో కలుపుతున్నప్పుడు, తర్వాత మాసికాల్లో, సంవత్సరీకాల్లో, ఆ తర్వాత ప్రతి సంవత్సరం మృతతిథిలోనూ ఎప్పుడు ఎక్కడ చేసినా కూడా బ్రాహ్మలు చెప్పే సంకల్పం గయాశ్రాద్ధ ఫలితం రావాలని చెప్పేసి బ్రాహ్మలు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు. అలా కాకుండా ప్రత్యేకంగా భరణీ నక్షత్రం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో అంటే కృష్ణపక్షంలో భరణీ నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజు తమ పితృదేవతలకి ఇలా పిండ ప్రదానం చేసి వాళ్ళకి పుణ్యలోకాలకి పంపించవచ్చు. అయితే ఇవన్నీ వీలు కానటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచాన పడి ఉంటారు, రోగాన పడి ఉంటారు, చేయలేనటువంటి అననుకూల పరిస్థితుల్లో ఉంటారు, దూరదేశాల్లో ఉంటూ ఉంటారు. దూరదేశాల్లో కూడా ఈరోజు సంభవమే అవుతోంది, కానీ ప్రయాణాల్లో ఉండటము, ఇంకెక్కడో ఉండటం, అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు బ్రాహ్మడికి సామాగ్రిని ఇచ్చి పితృదేవతలకి తర్పణాలని వదిలి భోజనానికి ఏర్పాటు చేసి సూర్యుడికి క్షమించమని నమస్కారం చేసుకుని ఆ రోజంతా కూడా తమ పితృదేవతలకి నరకలోకం నుంచి విముక్తి కలగాలనే సంకల్పంతో నారాయణ నామజపాన్ని చేస్తూ ఉండండి. నారాయణాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః అనేటువంటి నామజపాన్ని చేస్తూ ఉండండి. యథావిధిగా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, మీ చేయి తప్పి మీ వశం తప్పినటువంటి పరిస్థితిలో ఏ విధంగా చేసినా కూడా అలాంటి ఫలితమే వస్తుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. భౌమ చతుర్థి విశేషం ఏమిటి? ఈరోజు భౌమ చతుర్థి. భౌమ అంటే భౌముడు అంటే భూమిపుత్రుడు. ఎవరు? అంగారకుడు, కుజుడు, మంగళుడు అని అతనికి పేరు. ఈరోజు వారం ఏమిటి? మంగళవారం. ఈ వారానికి అధిపతి కుజుడు. ఎప్పుడు మంగళవారం రోజు చవితి తిథి వస్తుందో ఆ రోజు దానికి భౌమ చవితి, భౌమ చతుర్థి అనేటువంటి పేరు. అంటే మంగళవారం రోజు చవితి తిథి రావటం. ఈరోజు మంగళవారం చవితి తిథి కూడా. అయితే కొంతమంది ఈరోజు సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు. ఈరోజు చవితి తిథి ఉంది, దాదాపు 12 గంటల వరకు ఉంది. ఈరోజు భౌమ చతుర్థి, కానీ సంకటహర చతుర్థి మాత్రం కాదు. సంకటహర చతుర్థి నిన్ననే అయ్యింది. అదేమిటి అని ఆశ్చర్యపోవద్దు. సంకటహర చతుర్థి మనకి కృష్ణపక్షంలో అంటే పౌర్ణిమ తరువాత వచ్చేటువంటి చవితి. చంద్రోదయానికి ఏ రోజు ఉంటుందో ఆ రోజు మాత్రమే మనం సంకటహర గణపతి వ్రతాన్ని, సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తాం. అందుకని నిన్న రాత్రికి చంద్రోదయానికి చవితి తిథి ఉంది కాబట్టి సంకటహర గణపతి వ్రతం చేసే వాళ్ళందరూ నిన్ననే చేశారు. కానీ ఈరోజు కూడా చవితి తిథి 12 గంటల వరకు ఉంది. సూర్యోదయంతో చవితి తిథి ఉంది.
మంగళవారం అయింది కాబట్టి ఈ రోజుకి భౌమ చతుర్థి ఈ రోజు అయింది. అయితే ఈరోజు ఏం చెయ్యాలి, ఈ రోజుకు ఉన్నటువంటి విశేషం ఏమిటి, ఈరోజు మనం ఏం చెయ్యాలి అనేటువంటిది ఆధునికులు తెలుసుకోవాలి. మనకి సూక్ష్మంలో మోక్షంలాగా వెయ్యంతల ఫలితాన్ని ఇచ్చేటువంటి పార్వటి రోజులు అనేకం కనిపిస్తాయి. వాటిలో మనకి బుధవారం అష్టమి వచ్చినప్పుడు, ఆదివారం సప్తమి వచ్చినప్పుడు, సోమవారం అమావాస్య వచ్చినప్పుడు, ఇలా మనకి ఒక్కొక్క వారానికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ, మంగళవారం ఎప్పుడు చవితి వస్తుందో అది బహుళపక్షంలో కానీ శుద్ధపక్షంలో కానీ అని ఏ మాసమైనా కావచ్చు, ఏ సంవత్సరమైనా కావచ్చు, కానీ మంగళవారం చవితి తిథి సూర్యోదయం నుంచి ఉండాలి. అలా ఉన్నప్పుడే దానికి భౌమ చతుర్థి అని పేరు. అయితే ఈ భౌమ చతుర్థి రోజు ఏం చెయ్యాలి, ఏం చేయటం వలన ఆ ఫలితాన్ని పొందుతాము, అసలు ఫలితం ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనకి మామూలప్పుడు ఒక ఆవును దానం చేస్తే ఒక గోవును దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఏదైనా ఒక దానం చేస్తే ఆ దానం చేసిన దానికి సరి అయినటువంటి ఫలితం మాత్రమే వస్తుంది. కానీ ఒక సూర్యగ్రహణం రోజు మనం ఏదైనా దానం చేస్తే వెయ్యంతలా ఫలితం వస్తుంది. అదేవిధంగా మరి సూర్యగ్రహణాలు రోజు రావు కదా, ఒక్కో సంవత్సరం ఉండకపోవచ్చు, ఒక సంవత్సరం 2-3 కూడా రావచ్చు. కానీ ఇలాంటి తిథుల్లో చేస్తే కూడా, అంటే మంగళవారం చవితి వచ్చినప్పుడు కానీ, సోమవారం అమావాస్య వచ్చినప్పుడు కానీ, బుధవారం అష్టమి వచ్చినప్పుడు కానీ, గురువారం ఏకాదశి వచ్చినప్పుడు కానీ, ఆదివారం సప్తమి వచ్చినప్పుడు కానీ మనం ఆయా దేవతలకి పూజ చేసినప్పుడు, దానాలు చేసినప్పుడు వెయ్యంతల ఫలితం వస్తుంది. అత్యంత పర్వటి రోజులు అని, అంతేకాకుండా అక్షయ ఫలితాన్ని అది ఇస్తుంది అనేటువంటి విషయం మనకి ధార్మిక గ్రంథాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అక్షయ ఫలితం అంటే నాశము లేనటువంటి ఫలితం. మనస వాచ కర్మణ శుద్ధులమై చెయ్యాలి అనేటువంటిది చేస్తే, పుణ్యకార్యం చేస్తే దానికి నాశము లేకుండా ఆ ఫలితాన్ని వాళ్ళు తప్పనిసరిగా పొందుతారుట. అందున వెయ్యంతల ఫలితాన్ని పొందుతారుట. ఎంత అద్భుతంగా ఉంది, సూక్ష్మంలో మోక్షంలాగా ఉంది. మరి ఈరోజు మంగళవారం చవితి తిథి కూడా మనకి 11:58 వరకు కూడా ఉంది. అంటే ఈరోజు మనకి స్నాన దాన జప హోమాలకి విశేషమైనటువంటిది. అందుకని ఈరోజు ఏ దానం చేసినా వెయ్యంతల ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకోవాలి. సోమవారం అమావాస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఆదివారం సప్తమి వస్తే ఏం చెయ్యాలి, ఏకాదశి గురువారం వస్తే ఏం చెయ్యాలి, అష్టమి బుధవారం వస్తే ఏం చెయ్యాలి, అదేవిధంగా మంగళవారం చవితి వస్తే ఏం చెయ్యాలి. మనకి శుద్ధపక్షంలో కానీ, శుక్లపక్షంలో కానీ, బహుళపక్షంలో కానీ చవితి రోజు ప్రత్యేకంగా గణపతికి పూజ చేయాలి అని చెప్తారు. శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితికి మనం ఉదయం పూటే గణపతికి పూజ చేయడం విశేషం. కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితికి సాయంత్రం పూట చంద్రోదయానికి గణపతికి పూజ చేయటం వలన సంకటాలన్నీ హరింపు చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా శుక్లపక్షంలో వచ్చిన కృష్ణపక్షంలో వచ్చిన గణపతి పూజను మాత్రమే చేయాలి. గణపతి పూజకే విశేషమైనటువంటి ఫలితం. అయితే ఈరోజు మనకి కృష్ణపక్షంలో వచ్చింది, కానీ సంకటహర చతుర్థి కాదు. ఎందుకంటే చంద్రోదయం వేళకి మనకి చవితి లేదు కాబట్టి, మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ఈరోజు భౌమ చవితి కాబట్టి ఈరోజు కుజుడికి కుజ ప్రదోషంలాగా ఉండటం, అదేవిధంగా ఈరోజు గణపతికి గరికతో పూజ చేయటం, గణపతి పూజ ప్రత్యేకంగా చేయటం, గణపతికి అర్చనలు చేయటం, గణపతికి అభిషేకాలు చేయటం, గణపతి హోమం చేయటానికి